అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మేయర్ వసీం అలీ స్పందించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర గల అనంత వెంకటరామరెడ్డి కుటుంబంపై దుర్భాషలాడటం సమంజసం కాదన్నారు. మీ భాషను మీరు మీ తాడిపత్రిలో మాట్లాడుకోవచ్చు, కానీ ఇది అనంతపురం ఇలాంటి భాష ఇక్కడ కుదరదు అని సలీం మండిపడ్డారు. వెంకటరామరెడ్డికి తాను 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆధారాలుంటే బయట పెట్టాలని సలీం సవాల్ విసిరారు. రాజకీయ అనుభవం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలకి అసలు యువత రాజకీయాల్లోకి రావాలా వద్దనే సంక్షోభంలో పడింది. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి పైన అసలు ఆ భాష మాట్లాడడానికనే ఎలా వస్తూ ఉంది అనేది అర్థం కావడం లేదు. ఆయన ఏమన్నా వయసురీత్యా గజనీలా తయారైనాడు కూడా నాకు తెలియడంలే. సార్ ప్రభాకర్ రెడ్డి సార్ గారు, మీరు కూడా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు కూడా అవినీతి చేసి సంపాదించిన సంపాదన ఇప్పటికి మీరు అనుభవిస్తుండేది. ఒక వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు మీరు కూడా అదే పదవులు అనుభవించారు కదా, మరి మిగతా సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా అదే ఆలోచన వస్తుంది కదా, మీరు కూడా అలాగే సంపాదించారని ఈరోజు మీరు అనంత వెంకటరామరెడ్డి గారిని అనంత నగరంలో చాలా అవినీతి చేశారని మాట్లాడారు నిన్నటి రోజు. ఇలాంటి రాజకీయ అనుభవం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిని వదలలేదు, కోడి గుడ్డుని వదలలేదు, మీరు అవినీతి నీతుల గురించి మాట్లాడతారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకరికి ఒక ఏళ్ళు చూపించే ముందు 3 ఏళ్ళు అతని వైపు కూడా ఉంటాయని మీరు మర్చిపోవద్దండి. నేను ఒకటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కోరేది, మాట్లాడండి. మీరు మాట్లాడేది రాజకీయంగా విమర్శించండి. పార్టీలు అన్నాక, తెలుగుదేశం పార్టీ అన్నాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాక ఖచ్చితంగా పార్టీ పరంగా విభేదాలు ఉంటాయి, విమర్శించండి, స్వీకరిస్తాం. అంతే తప్ప భాష ఏంటంటేది మీరు మాట్లాడే భాష నాది. ఇంకొక మాట తెలియజేస్తున్నాను అన్న, రాజకీయాల్లోకి ఎవరన్నా రావాలంటే ఒక నాయకుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వస్తారు. మీరు మాట్లాడే తీరు కానీ మీ కూటమి ప్రభుత్వంలో జరిగే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూస్తే వచ్చే తరానికి యువతలు ఎవరు కూడా రాజకీయాలకు రావాలంటే కూడా భయపడేట్లు మాట్లాడుతున్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాలాంటి యువత రాజకీయాల్లోకి వచ్చి ఒక సామాజిక బాధ్యతతో ప్రజాసేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీలాంటి వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్లాలా అన్న విషయాల్ని నేర్చుకోవాలా, లేదా రాబో తరాలకు భయభ్రాంతులను చేసి రాజకీయాలంటే భయపెట్టి తల్లిని తిడుతున్నారు, కూతుళ్ళని తిడుతున్నారు, అన్నదమ్ముల్ని తిడుతున్నారు, కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ విధంగా ఇటువంటి పదజాలంతో దూషించడం సమంజసం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే అనంతపూర్ నగరంలో మున్సిపల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా 1045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది నిజం. అటు కాకుండా మీరు చేసినటువంటి విమర్శలు ఏదైనా సరే, మీరన్నట్టుగా ఎప్పుడైనా సరే ఎటువంటి ఎంక్వైరీ వేసినా కూడా మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాము. మాలాంటి యువత రాజకీయాల్లోకి వచ్చి ఒక సామాజిక